రైట్ వెదర్ బ్రేకింగ్ చూస్తున్నాం. దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్య కేంద్రీకృతమైన అల్పపీడనం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్తో మా విశాఖ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అది మరికొన్ని గంటల్లో అల్పపీడనంగా మారి మరికొద్ది రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే వారం రోజులు కూడా రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, వర్షాల స్థితిగతులు ఏంటి, ఏ స్థాయిలో వర్షాలు పడతాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ బంగాళాఖాతంలో ఉన్నటువంటి తుఫాన్ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది? నిన్న ఉత్తర ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం నిన్న సాయంకాలానికి ఉపరితల ఆవర్తనంగా పరిణామం చెందింది. అది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాల మధ్య ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం అంటే ఇదే ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది మరియు నైరుతి దిశకు వంగి ఉన్నది. దీని నుంచి ఒక ఉపరితల ద్రోణి దక్షిణ మహారాష్ట్ర వరకు అనగా ఒడిస్సా నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ఒక ఉపరితల ద్రోణి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది కాకుండా నిన్న మయన్మార్ మధ్య ప్రాంతాలలో దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు మరింత పశ్చిమ దిశకు వచ్చి ప్రస్తుతానికి తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతుంది. ఇది రాబోయే 12 గంటల్లో మరింత పశ్చిమ దిశలో ప్రయాణించి అది అల్పపీడనంగా ఉత్తర బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో పొంచి ఉండే అవకాశం ఉంది. రాబోయే 24 గంటలు అంటే 26వ తేదీ అనగా రేపు ఈ రాబోయే అల్పపీడనం వాయుగుండంగా కేంద్రీకృతమై వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో వాయుగుండంగా పరిణమించే అవకాశం ఉంది. ఇది 27వ తేదీన దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఈరోజు రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, వాటికి ఆనుకొని ఉన్న ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు మరియు గుంటూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఈ రాబోయే అల్పపీడనం వాయుగుండంగా పరిణమించే అవకాశం ఉన్నందువల్ల మధ్య జిల్లాలైన ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశంలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ఇవ్వటం జరిగింది. ఇక పెరిఫరల్ లేదా బాహ్య జిల్లాలైన శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, పొట్టి శ్రీరాములు నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపూర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి రేపు అవకాశం ఉంది. 3వ రోజు కూడా మధ్య జిల్లాలైన ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు మరియు అనంతపూర్ జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి 3వ రోజున ఆస్కారం ఉంది. ఇది మొత్తంగా చూసుకుంటే బంగాళాఖాతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. వచ్చే వారం రోజులు కూడా ఒకవైపు అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మరోవైపు చూసుకుంటే మహారాష్ట్ర వరకు, తెలంగాణ, కర్ణాటక వరకు కూడా అల్పపీడన ద్రోణి కూడా కొనసాగుతున్న నేపథ్యంలో అటు 2 తెలుగు రాష్ట్రాలకి కూడా భారీ వర్ష సూచన అయితే ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ వారం రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.